ఒక క్వశ్చన్ అడుగుతాను. నీకెప్పుడైనా ఇలా అనిపించిందా? నేను కష్టపడుతున్నాను, రోజూ బిజీగా ఉంటున్నాను, కానీ లైఫ్ మాత్రం ఎక్కడో స్టక్ అయిపోయిందని? రాహుల్ అనే ఒక అబ్బాయికి కూడా అలాగే అనిపించేది. అతనొక నార్మల్ మిడిల్ క్లాస్ గాయ్. ఉదయం అలా మోగేది, కానీ వెంటనే లేవడం కాదు. ఇంకో 5 మినిట్స్ అని స్నూజ్ కొట్టేవాడు. చివరికి లేట్గా లేచి హడావుడిగా రెడీ అయ్యి ఆఫీస్కి పరిగెత్తేవాడు. రోజంతా పని, సాయంత్రానికి టైర్డ్, ఇంటికొచ్చేసరికి ఎనర్జీ జీరో. కొత్త స్కిల్ నేర్చుకోవాలని అనిపించేది, వర్కౌట్ చేయాలని అనిపించేది, బుక్స్ చదవాలని అనిపించేది, కానీ రేపు చూద్దాం అని వదిలేసేవాడు. అలా రోజులు గడిచిపోయాయి, వారాలు గడిచిపోయాయి, నెలలు కూడా గడిచిపోయాయి. కానీ లైఫ్లో పెద్ద మార్పు ఏమీ లేదు. ఒకరోజు రాత్రి అతను మిర్రర్ ముందు నిలబడ్డాడు. కొన్ని సెకండ్స్ తనని తానే చూసుకున్నాడు. అప్పుడు తన మనసులో ఒక ప్రశ్న వచ్చింది. నేను నిజంగా ఇలా ఉండాలనుకుంటున్నానా? ఎందుకంటే తన ఫ్రెండ్స్ కొందరు ముందుకెళ్తున్నారు, కొంతమంది కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు, కొంతమంది ఫైనాన్షియలీ గ్రో అవుతున్నారు. కానీ తను మాత్రం అదే ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది. ఆ రోజు అతనికొక రియలైజేషన్ వచ్చింది. ప్రాబ్లం తన జాబ్ కాదు, ప్రాబ్లం తన శాలరీ కాదు, ప్రాబ్లం తన లక్ కూడా కాదు, ప్రాబ్లం తన డైలీ హ్యాబిట్స్. ఆ రాత్రే ఒక డిసిజన్ తీసుకున్నాడు. నెక్స్ట్ 90 డేస్ ఏం జరిగినా నేను ఉదయం 5 గంటలకు లేస్తాను అని. నిజం చెప్పాలంటే మొదటి రోజు చాలా కష్టం. అలారం మోగినప్పుడు మైండ్ ఒక్కటే చెప్పింది, పడుకో బ్రో, రేపటినుంచి స్టార్ట్ చేద్దాం. కానీ ఈసారి అతను ఆ మాట వినలేదు. లేచాడు, ముఖం కడిగాడు, ఒక గ్లాస్ వాటర్ తాగాడు, అంతే. అది పర్ఫెక్ట్ మార్నింగ్ కాదు, కానీ అది ఒక స్టార్ట్. రెండో రోజు కూడా లేచాడు, మూడో రోజు కూడా. కొన్ని రోజులు చాలా కష్టంగా అనిపించాయి, కొన్ని రోజులు ఆల్మోస్ట్ గివప్ చేయాలనిపించింది. కానీ అతను కంటిన్యూ అయ్యాడు. కొద్ది కొద్దిగా ఉదయాలు మారడం మొదలైంది. 5 గంటలకు లేచి కొంచెం వర్కౌట్ చేసేవాడు, కొంచెం ప్రేయర్ చేసేవాడు, కొంచెం రీడింగ్ చేసేవాడు, రోజుకి ప్లాన్ తయారు చేసుకునేవాడు. ఇవి చిన్న విషయాల్లా అనిపించొచ్చు, కానీ రోజూ రిపీట్ అవుతున్నాయి. అదే డిఫరెన్స్. 30 రోజుల తర్వాత అతనొక చేంజ్ గమనించాడు. ఎనర్జీ పెరిగింది, మైండ్ క్లియర్గా ఉంది, ఫోకస్ ఇంప్రూవ్ అయింది, ఆఫీస్లో కూడా పెర్ఫార్మెన్స్ బెటర్ అయింది. అత్యంత ముఖ్యంగా తన మీద తనకి రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే తను తనకిచ్చుకున్న మాట నిలబెట్టుకుంటున్నాడు. 60 రోజుల తర్వాత ఉదయం లేవటం స్ట్రగుల్ కాదు, హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు అలారం అవసరం కూడా తగ్గిపోయింది, తనే లేస్తున్నాడు. ఆ ఎక్స్ట్రా టైంలో కొత్త విషయాలు నేర్చుకున్నాడు, బుక్స్ చదివాడు, స్కిల్స్ డెవలప్ చేసుకున్నాడు. స్లోలీ కాన్ఫిడెన్స్ కూడా పెరగడం మొదలైంది. 90 రోజు మళ్లీ మిర్రర్ ముందు నిలబడ్డాడు. ఈసారి అదే ఫేస్, అదే మనిషి, కానీ లోపల మాత్రం పూర్తిగా డిఫరెంట్ పర్సన్. ఇప్పుడతను స్ట్రాంగర్, మోర్ డిసిప్లిన్డ్, మోర్ ఫోకస్డ్, మోర్ కాన్ఫిడెంట్. మనలో చాలామంది లైఫ్ చేంజ్ కావాలని కోరుకుంటాం, కానీ మన హ్యాబిట్స్ మాత్రం చేంజ్ చేయం. అక్కడే ప్రాబ్లం మొదలవుతుంది. గుర్తుంచుకో, నీ ఫ్యూచర్ ఒక పెద్ద డెసిషన్ వల్ల కాదు, రోజూ రిపీట్ చేసే చిన్న యాక్షన్స్ వల్ల బిల్డ్ అవుతుంది. కాబట్టి రేపు ఉదయం అలారం మోగినప్పుడు నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటావు? స్నూజ్ లేక నీ కొత్త జీవితానికి ఫస్ట్ స్టెప్? 90 రోజుల తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో ఈ రోజు నువ్వు తీసుకునే డెసిషన్ మీదే ఆధారపడింది.